హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు పడరాని పెన్షనర్స్ అయితే పడరాని పాటలు పడుతున్నారండి ఏపీలో. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఇప్పటి వరకు కేవలం 3,000 4,000 పెన్షన్తో నెట్టుకొని వస్తూ ఉన్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల్లో కొందరికి అధిక పెన్షన్ను పొందే అవకాశం కలిగినా కూడా ఈపీఎఫ్ అధికారులు అనేక కొర్రలు వేస్తూ ఉన్నారు. సో వారిని ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నారండి. వారికి అవకాశం ఉన్నప్పటికీ అధిక పెన్షన్ పొందడానికి వారైతే అడ్డుపడుతున్నట్టు తెలుస్తుంది. సో రోజుకొక వివరాలు ఇవ్వాలి అనుకోవడము కోరుతూ ఉండడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. అలాగే దీనికి తక్కువ గడువు ఉండడము, సో డాక్యుమెంట్స్ సమర్పించాలని చెప్పడము, అందులో అవి చాలా తక్కువ సమయంలోనే చెల్లించాలి, సబ్మిట్ చేయాలని అయితే చెప్పడం, వారికి ఎటు పోలేని పరిస్థితి అండి. సో ఈ విధంగా మొత్తం మీద ఈపీఎఫ్ అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చారే కానీ అది నీళ్ళలో బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉద్యోగులు ఆ మేరకు అప్పులు కూడా చేసి ఇంట్లో వారికి వచ్చే ఈ అరాకొర పెన్షన్ ఏ దానికి సరిపోక ఇంట్లో అప్పులు కూడా చేసి వారైతే ఏదో విధంగా జీవనం గడుపుతూ ఉన్నారు. కానీ సో వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికి కూడా అధిక పెన్షన్ పొందేదానికి అయితే అధికారులు కొందరు అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. సో పీఎఫ్ అధికారుల తీరైతే గందరగోళంగా ఉన్నట్టు చెప్తున్నారండి. హైయర్ పెన్షన్ ఖరారు విషయంలో పీఎఫ్ అధికారులు సక్రమంగా స్పందించడం లేదనేది ముఖ్య వాదనగా వినిపిస్తోంది. సో మరొకటి, సాధారణంగా అధిక పెన్షన్ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేశాక ఆ సొమ్మును డీడీలో చెల్లించేందుకు ఫామ్ 10D ఇచ్చేందుకు 3 నెలల గడువు ఇస్తారు. అయితే ఎక్కువ మంది ఉద్యోగులు ఆలస్యంగా ఈ డిమాండ్ నోటీస్ అందుతున్న నేపథ్యంలో కొందరు గడువు దాటాక వారికి అయితే ఈ నోటీసులు అందుతూ ఉన్నాయి. సో దానికి గడువు అయితే అయిపోయిన తర్వాత వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని చెప్పుకోవచ్చు. సో ఇందుకే రిటైర్ అయిన ఉద్యోగులకు తొలి ప్రాధాన్యతగా డిమాండ్ నోటీసు పంపకుండా సర్వీస్లో ఉండి భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారికి చాలామందికి అయితే పంపడం జరుగుతుంది. సో అవకతవకలు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదేమిటి అని అయితే ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారండి. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెల ఉద్యోగులు రిటైర్ అవుతూనే ఉన్నారు. సో పదవి విరమణ కాలం అనేది దగ్గర పడింది, వాళ్ళు అవుతూ ఉన్నారు. సో వీళ్ళలో చాలామందికి కూడా ఇప్పటికే నోటీసులు అయితే రాలేదు. దీనివల్ల వాళ్ళు లోయర్ హయ్యర్ పెన్షన్లో ఏది పొందలేకపోతున్నారు. కొందరు ఉద్యోగులు డిమాండ్ నోటీసుల మేరకు డీడీ తీసి దాన్ని ఫామ్ 10D దరఖాస్తులో పంపితే కూడా కనీసం అది అందిందో లేదో తెలియని సమాచారం అని. సో డీడీ కట్టి కూడా వేస్ట్ అని అయితే మరికొందరు వాపోతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సో పెన్షనర్స్కి ఈ విధంగా అధిక పెన్షన్ పొందడానికి అవకాశం ఉన్నా కూడా ఎందుకు పొందలేకపోతున్నారు అనే వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.